నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. పుష్ప 2 సినిమా డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేయగా ఆ బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కారణంగా రష్మిక మందన చిక్కుల్లో పడిందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద నిన్న ఓయూ జేఏసీ నాయకులు ముట్టడి చేసిన విషయము తెలిసిందే. ఇంటి కాంపౌండ్ లోపలికి ప్రవేశించి పూల కుండీలు ధ్వంసం చేశారు. ప్రహరీ గోడ ఎక్కి రాళ్లు విసిరారు. టమోటాలతో విధ్వంసం సృష్టించారు. అంతేకాదు రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్ అని, ఆమె కొడుకు శ్రీతేజ హాస్పిటల్ బారిన పడటానికి కూడా అల్లు అర్జునే కారణం అంటూ కామెంట్లు చేస్తూ ₹1 కోటి ఇవ్వాలని నినాదాలు చేయగా వాతావరణం ఉద్రిక్తత మారడంతో జూబ్లీహిల్స్ పోలీసులు జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుని అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిన్న తమ ఇంటి వద్ద జరిగిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు మేము సంయమనం పాటిస్తున్నాం. ఏ విషయం పైన ఇప్పుడు చర్చించలేం. ముఖ్యంగా మా ఇంటి ముందు ఇలా జరగడం నిజంగా దారుణం. ఇలాంటి ఘటన ఎవరి ఇంటి ముందు కూడా జరగకూడదని మాత్రమే ఆశిస్తున్నాం అంటూ తెలిపారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టి. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం మీడియా ముందుకొచ్చిన ఓయూ జేఏసీ నేత మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి సహాయం చేయాలి అని అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుత నిరసన చేశాం. కానీ అల్లు అర్జున్ సిబ్బంది మాపై దాడి చేశారు. అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆ కుటుంబానికి 25 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని పక్షంలో 1500 మందితో వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముడతామని కూడా ఆయన హెచ్చరించారు. ఇక హీరోయిన్ రష్మిక మందన కూడా తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఒకరు చేస్తే ఆ భారం ఇంకొకరు మొయ్యాలా అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండటం గమనార్హం. తమ హీరోయిన్ సినిమాలో నటించింది కానీ తన వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కారణంగా ఇప్పుడు రష్మిక కూడా కొత్త చిక్కులు ఎదుర్కొంటోందని చెప్పడంలో సందేహం లేదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki